The vector a bar of x equal to cos x I bar plus sin x j bar, comma b bar of x equal to xi bar plus sin x j bar are collinear for ఇదిగోండమ్మా a bar of x equal to cos x I bar plus sin x j bar, b bar of x equal to x I bar plus sin x j bar కోలీనియర్ అన్నారు. కోలీనియర్ అంటే కండిషన్ ఏంటిది? a1/a2 ఈక్వల్ టు b1/b2, k కాంపోనెంట్ కూడా ఉంటే c1/c2 ఈక్వల్ టు, కాబట్టి cos x/x ఈక్వల్ టు sin x/sin x. అంటే దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? cos x ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x అని చెప్పేసి ఒకటి అనుకుంటున్నానమ్మా. రెండోది y ఈక్వల్ టు cos x అని చెప్పేసి అనుకుంటున్నాను. y ఈక్వల్ టు x తీసుకున్నాం అనుకోండి, లైన్ ఇలా వస్తుంది. y ఈక్వల్ టు cos x తీసుకున్నాం అనుకోండి, గ్రాఫ్ ఇలా వస్తుంది. ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక ఓకేనా? అంటే యూనిక్ పాయింట్ అనేది సొల్యూషన్. ఆ ఇంటర్సెక్షన్ పాయింట్ చూడమ్మా ఎలా ఎక్కడ ఉంటుంది? cos π/6 అంటే √3/2, అదే cos π/3 అంటే 1/2. ఓకేనా? అంటే ఆ మధ్యలోనేగా ఉంది ఇక్కడ మనకి. అంటే యూనిక్ సొల్యూషన్ ఇఫ్ x బిలాంగ్స్ టు π/6, π/3, లేదా π/6 లెస్ దాన్ x లెస్ దాన్ π/3. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడమ్మా. లెట్ ఏ లైన్ cut the sides PQ, PS and diagonal PR of a parallelogram at Q1, R1 and S1 respectively, such that PQ1 equal to lambda 1 PQ, PR1 equal to lambda 3 PR and PS1 equal to lambda 2 PS. Then ఇదిగోండమ్మా ప్యారలోగ్రామ్ తీసుకున్నాము. PQRS. PR అనేది మనకి డయాగ్నల్. ఒక లైన్ కట్ చేస్తుంది అన్నాడు. ఇదిగోండి కట్ చేసింది. ఎలాగా? PQPS, Q1 R1 S1. మనకిచ్చిన కండిషన్ చూడమ్మా. PQ1 ఈక్వల్ టు lambda 1 ఇంటూ PQ, PR1 ఈక్వల్ టు lambda 3 into PR, PS1 equal to lambda 2 into PS. దీనిని బట్టి PQ equal to PQ1 by lambda 1 రాసుకోవచ్చు. PR equal to PR1 by lambda 3 రాసుకోవచ్చు. PS ఈక్వల్ టు PS1 బై lambda 2 రాసుకోవచ్చు. ప్యారలోగ్రామ్ లా ప్రకారం ఏం రాసుకోవచ్చమ్మా? PQ ప్లస్ QR ఈక్వల్ టు PR రాసుకోవచ్చుగా. PR ఈక్వల్ టు PQ ప్లస్ QR. PR అంటే వాల్యూ 100కి, PR1
బై ల్యాండా 3. పీక్యూ అంటే వాల్యూ ఉంది, పీక్యూ1 బై ల్యాండా 1. పిఎస్ అంటే నెక్స్ట్ క్యూఆర్ అన్నా మనకి పిఎస్ అన్నా ఒకటే వాల్యూ, ప్యారలోగ్రామ్ కాబట్టి ఈ క్యూఆర్ ప్లేస్లో పిఎస్ రాస్తున్నానమ్మా. అంటే పిఎస్1 బై ల్యాండా 2. మనకి S1, R1, Q1, P1 ఇవేంటివి ఒకే ప్లేన్ మీద ఉన్నాయి, కోప్లానర్. S1, R1, Q1 ఒకే లైన్ మీద ఉన్నాయి, కొలీనియర్. కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు, 1 బై ల్యాండా 3 ఈక్వల్ టు 1 బై ల్యాండా 1 ప్లస్ 1 బై ల్యాండా 2. Fourth one, the value of lambda so that the points P, Q, R, S on the sides of OA, OB, OC and AB of a regular tetrahedron are coplanar when OP by OA equal to 1 by 3, OQ by OB equal to 1 by 2, OR by OC equal to 1 by 3 and OS by AB ఈక్వల్ టు ల్యాండా. చూడమ్మా, ఓఏ ఈక్వల్ టు ఏగా తీసుకున్నాను, ఓబి ఈక్వల్ టు బిగా తీసుకున్నాను, ఓసి ఈక్వల్ టు సిగా తీసుకున్నాను, ఏబి ఈక్వల్ టు బి బార్ మైనస్ ఏ బార్, ఓబి బార్ మైనస్ ఓఏ బార్. మనకిచ్చిన కండిషన్స్ ఓపి బై ఓఏ ఈక్వల్ టు 1 by 3, OQ by OB ఈక్వల్ టు 1 by 2, OR by OC ఈక్వల్ టు 1 by 3, OS by AB ఈక్వల్ టు ల్యాండా. అంటే చూడమ్మా, ఓపి ఈక్వల్ టు 1 by 3 ఇంటూ ఓఏ అంటే ఏ బార్ బై 3, ఓక్యూ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ ఓబి అంటే బి బార్ బై 2, ఓఆర్ ఈక్వల్ టు 1 by 3 ఇంటూ ఓసి అంటే సి బార్ బై 3, ఓఎస్ ఈక్వల్ టు ల్యాండా ఏబి అంటే ల్యాండా ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్. PQRS అనే పాయింట్స్ మనకి కోప్లానార్ కాబట్టి PS ఈక్వల్ టు సమ్ ఆల్ఫా ఇంటూ PQ ప్లస్ బీటా ఇంటూ PRగా రాశాము. ఇదిగోండి అమ్మ, PS అంటే OS మైనస్ OP ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ OQ మైనస్ OP ప్లస్ బీటా ఇంటూ ఓఆర్ మైనస్ ఓపి. చూడమ్మా, ఓఎస్ అంటే ల్యాండా ఇంటూ బి బార్ మైనస్ ఏ బార్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఓక్యూ బి బార్ బై 2 ప్లస్ బీటా ఇంటూ ఓఆర్ సి బార్ బై 3 ప్లస్ ఓపి అంటే 1 మైనస్ ఆల్ఫా మైనస్ బీటా ఇంటూ ఓపి ఏ బార్ బై 3. కంపేరింగ్ కోఎఫిషియంట్స్, సి బార్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే బీటా ఈక్వల్ టు 0, బి బార్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ల్యాండా ఈక్వల్ టు ఆల్ఫా బై 2 అంటే ఆల్ఫా ఈక్వల్ టు 2 ల్యాండా. ఏ బార్ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే మైనస్ ల్యాండా ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా బై 3 అంటే దీన్ని బట్టి మైనస్ 3 ల్యాండా ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ప్లస్లో వాల్యూ రాస్తున్నాము,
మైనస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 1 మైనస్ 2 లాంబ్డా అంటే మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 1 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 1. సిక్స్త్ వన్ చూడండి అమ్మా. O is the origin in the Cartesian plane. From the origin O takes a point capital A in the northeast direction such that mod OA equal to 5. B is a point in the northwest direction such that mod OB equal to 5. Then mod OA minus OB is. ఇదిగోండమ్మా, ఒకటి నార్త్ ఈస్ట్ ఇచ్చాడు, ఇంకోటి నార్త్ వెస్ట్ ఇచ్చారు. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో 5 అన్నారు, ఈ పాయింట్ ఏ. నార్త్ వెస్ట్ డైరెక్షన్లో 5, ఈ పాయింట్ బి. స్పెసిఫిక్గా మనకి యాంగిల్ ఏం మెన్షన్ చేయలేదు. 45 డిగ్రీస్ 45 డిగ్రీస్ అంటే ఈ యాంగిల్ మనకి 90 డిగ్రీస్. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? మోడ్ ఓబీ మైనస్ ఓఏ అంటే మోడ్ బిఏనేగా ఫైండ్ అవుట్ చేసింది, మోడ్ ఏబి. క్లియరేనా? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలేగా. ఏబీ ఈక్వల్ టు అండర్ రూట్ ఓఏ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ రాసుకోవచ్చుగా. అంటే రూట్ 25 ప్లస్ 25 5√2. సెవెంత్ వన్ చూడండమ్మా. లెట్ ఓబి ఆరిజిన్ ఆఫ్ ద కోఆర్డినేట్ సిస్టమ్ ఇన్ ద కార్టీజియన్ ప్లేస్. ఓపి అండ్ ఓఆర్ be the vector making angles 45 degrees and 135 degrees respectively with the positive direction of the x-axis. Rectangle OPQR is completed and M is the midpoint of PQ. If the line OM meets the diagonal PR at T and mod OP equal to 3, mod OQ equal to 4, then OT is. ఇదిగోండమ్మా, కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాము. ఓపి ఓఆర్ మ్యాగ్నిట్యూడ్ 3 4. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ 3 ఉంది, యాంగిల్ 45 డిగ్రీస్ ఉంది కాబట్టి కాస్ 45 1/√2 అంటే 3/√2 కామా సైన్ 45 1/√2 అంటే 3/√2. పి అనే పాయింట్ అంటే పి అనే వెక్టర్ ఎలా వచ్చింది మనకి? 3/√2i ప్లస్ 3/√2j. క్యూ అనే వెక్టర్ చూడమ్మా 35 కాస్ 35 వాల్యూ మైనస్ 1/√2 అంటే 4/√2. సైన్ 135 వాల్యూ 1/√2 అంటే 4/√2. నెక్స్ట్ క్యూ పాయింట్ చూడమ్మా. క్యూ పాయింట్ ఏంటిది? ఈ రెండు పాయింట్ని పి పాయింట్ని ఆర్ పాయింట్ని యాడ్ చేసి ఆరిజిన్ని సబ్ట్రాక్షన్ చేయటమే. అంటే మైనస్ 1/√2 కామా 7/√2. ఎం అనేది మిడ్ పాయింట్ అన్నాడు. ఎం పాయింట్ ఎలా వస్తుంది మనకి? P plus Q/2 2√2/2 కామా 10√2/2 అంటే 1/√2 కామా 5/√2 1/√2 కామా 5/√2. నెక్స్ట్ ఓఎం ఈక్వేషన్ రాస్తున్నాం అమ్మా. ఓఎం ఈక్వేషన్ y-0 ఈక్వల్ టు 5/√2/1/√2 ఇంటూ x-0 అంటే y ఈక్వల్ టు 5x.
నెక్స్ట్ పిఆర్ ఈక్వేషన్ రాస్తున్నాము. y minus 4/√2 into equal to 3 minus √2 3/√2 minus 4/√2 by 3/√2 plus 4/√2 into x plus 4/√2 అంటే ఈక్వేషన్ చూడండమ్మా. y minus 4/√2 ఈక్వల్ టు √2 క్యాన్సిల్ చేసాము, minus 1/7 ఇంటూ x plus 4/√2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7y minus 28/√2 ఈక్వల్ టు minus x minus 4/√2 అంటే x plus 7y ఈక్వల్ టు 24/√2. y అంటే వాల్యూ మనకు 5x ఉంది, 35 plus 1 36x ఈక్వల్ టు 24/√2 అంటే x ఈక్వల్ టు 2/3√2. దీనిని బట్టి y వాల్యూ ఎంత వస్తుంది మనకి 10/3√2 అంటే ఓటీ వెక్టర్ చూడమ్మా, xi ప్లస్ yj 2/3√2i ప్లస్ 10/3√2j అంటే √2/3i ప్లస్ 5√2/3j √2/3 కామన్ తీస్తే i ప్లస్ 5j. Bit number 8. If b bar is the vector whose initial point divides the joining 5y and 5j in the ratio lambda is to 1 and the terminal point is at origin, if mod b bar less than or equal to √37, then lambda 5i 5j lambda is to 1, 5 lambda j plus 5i by lambda plus 1. Initial point అమ్మా, టెర్మినల్ పాయింట్ 0 ఆరిజిన్ అంటే బీ బార్ వెక్టర్ ఎలా వస్తుంది 5y 5 lambda j by lambda plus 1 mod b bar less than or equal to √37 అంటే అండర్ రూట్ 25 plus 25 lambda square by lambda plus 1 less than or equal to √37. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాము, 25 plus 25 lambda square less than or equal to 37 lambda square plus 37 plus 74 lambda, 12 lambda square plus 74 lambda plus 12 greater than or equal to 0, 6 lambda square plus 37 lambda plus 6 greater than or equal to 0. Factor sum 6 lambda square plus 36 lambda plus 6 greater than or equal to 0. 6 lambda కామన్ తీస్తున్నాము, lambda plus 6 plus 1 కామన్ తీస్తున్నాము, lambda plus 6 greater than or equal to 0. lambda plus 6 into 6 lambda plus 1 greater than or equal to 0. Lambda belongs to minus infinity to minus 1/6 union minus 6 to infinity. Bit number 9 చూడండి ఒకసారి. Let AC be an arc of a circle subtend a right angle at the center O. The point P divides the arc AC in the ratio 1:2. If OA equal to A bar and OB equal to B bar, then OC in terms of A and B. ఓ దగ్గర రైట్ యాంగిల్ అన్నారమ్మా,
ఓఏ ఏసీ ఆర్క్గా తీసుకున్నాను. బి అనే పాయింట్ వన్ ఈస్ టు 2 రేషియోలో డివైడ్ చేస్తున్నారు. ఈ యాంగిల్ మనకు 30 degrees అవుతుంది, ఈ యాంగిల్ 60 degrees అవుతుంది. 1:2 రేషియో. ఓఏ ఈక్వల్ టు ఏ బారు, ఓబి ఈక్వల్ టు బి బారు. ఓబి బార్ని ఎలా రాసుకోవచ్చు? ఆర్ ఇంటూ cos 60 ఇంటూ ఓసి బై మోడ్ ఓసి ప్లస్ ఆర్ ఇంటూ cos 30 ఇంటూ ఓఏ బై మోడ్ ఓఏ. ఓసి అంటే రేడియసే కాబట్టి ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓఏ కూడా రేడియసే కాబట్టి ఆర్ క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ వాల్యూ cos 60 1/2 ఓసి, cos 30 √3/2 ఓఏ. ఇది ఓబీ బార్ వాల్యూ అమ్మ. ఓబీ బార్ అంటే మనకి బీ బార్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఓసీ బార్ ప్లస్ √3/2 ఇంటూ ఓసీ బార్ అంటే సి బార్ రాసేస్తాం, ఓసీ బార్ ఏ బార్ అంటే ఓసీ బార్ ఈక్వల్ టు 2b బార్ మైనస్ √3a బార్. చూడండమ్మా, ABCD ఈజ్ ఏ parallelogram and P is a point on the segment AD, dividing it internally in the ratio 3:1. The line BP meets the diagonal AC in Q, then the ratio AQ is to QC is. ABCD parallelogram తీసుకున్నామమ్మా. P అనే పాయింట్ ఉంది AD లైన్ మీద, ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 3:1 అన్నారు. ఈ P అనే పాయింట్ Bని కలిపే లైన్ని, ఏసీ డయాగ్నల్ని Q అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AQ ఈజ్ టు QC. ఏ అనే పాయింట్ని ఆరిజిన్గా తీసుకున్నానమ్మా, బి అనే పాయింట్ బి బార్గా తీసుకున్నాను, డి అనే పాయింట్ డి బార్గా తీసుకున్నాను. సి ఏమవుతుంది? బి బార్ ప్లస్ డి బార్. ఈ పి అనే పాయింట్ చూడండమ్మా, 4 పార్ట్స్లో 3 పార్ట్స్ ఉంది, అంటే 3d/4. ఏసీ ఈక్వేషన్ ఎలా వస్తుంది? ఒక పాయింట్ ఆరిజిన్ కాబట్టి సమ్ లాంబ్డా ఇంటూ బి బార్ ప్లస్ డి బార్. బీపీ ఈక్వేషన్ ఎలా వస్తుంది? 3d/4 ప్లస్ మ్యూ ఇంటూ బి మైనస్ 3d/4. అంటే చూడమ్మా, రెండు క్యూ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి క్యూ పాయింట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. లాంబ్డా ఇంటూ బి బార్ ప్లస్ డి బార్ ఈక్వల్ టు 3d/4 ప్లస్ మ్యూ ఇంటూ బి బార్ మైనస్ 3d/4. బి బార్ కోఎఫిషియెంట్ని కంపేర్ చేసామనుకోండి, లాంబ్డా ఈక్వల్ టు మ్యూ. నెక్స్ట్ డి బార్ కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసామనుకోండి, లాంబ్డా ఈక్వల్ టు 3/4 మైనస్ మ్యూ ఇంటూ 3/4. మ్యూ అన్న లాంబ్డా అన్న ఒకటే మనకి, అంటే 1 ప్లస్ 3/4 ఇంటూ లాంబ్డా ఈక్వల్ టు 3/4.
lambda equal to 7. Seven by 4 into lambda equal to 3 by 4. Lambda equal to 3 by 7. అంటే మ్యూ వాల్యూ కూడా మనకి 3 by 7. లాంబ్డా వాల్యూ వచ్చింది కాబట్టి క్యూ అనే పాయింట్ ఎలా వచ్చింది మనకి 3 by 7 ఇంటూ బీ బార్ ప్లస్ డి బార్. టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ బీ బార్ ప్లస్ డి బార్. క్యూ అనే పాయింట్ ఎంత వచ్చింది 3 by 7 బీ బార్ ప్లస్ డి బార్ అన్నాం. అంటే ఏంటిది టోటల్గా 7 పార్ట్స్ తీసుకుంటే 3 పార్ట్స్ వరకు క్యూ వచ్చింది. రిమైనింగ్ 4 పార్ట్స్ యొక్క క్యూసీ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి 3 పార్ట్స్ 7 పార్ట్స్లో ఇది రిమైనింగ్ 4 పార్ట్స్. అంటే ఏసీ బై క్యూసీ ఈక్వల్ టు 3 by 4 అంటే 3:4 రేషియో. 12th one. In triangle ABC, PQR points on BC, CA, AB respectively, dividing in the ratio 1:4, 3:2 and 3:7. The point S divides AB in the ratio 1:3. Then mod of AP plus BQ plus CR by mod CS equal to. ఇదిగోండి అమ్మా ట్రయాంగిల్ ఏబిసి తీసుకుందాము. మనకి పి అనే పాయింట్ బీసీ, క్యూ అనే పాయింట్ సిఏ, ఆర్ అనే పాయింట్ ఏబి. పి అనే పాయింట్ బీసీ లైన్ని 1:4 రేషియోలో డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్యూ అనే పాయింట్ సిఏని 3:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఆర్ అనే పాయింట్ ఏబిని 3:7 రేషియోలో డివైడ్ చేస్తుంది. తర్వాత ఎస్ అనే పాయింట్ ఏబిని 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇదిగోండి అమ్మ ఫస్ట్ పి పాయింట్ రాస్తున్నాను. పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి ఎలా వస్తుందో చూడండి ఒకసారి. 1:4 రేషియో సి ప్లస్ 4బి by 5. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ క్యూ 3:2 3a ప్లస్ 2c by 5. నెక్స్ట్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఆర్ 3b ప్లస్ 7a by 10. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చూడమ్మా ఏపీ బీక్యూ సిఆర్. ఫస్ట్ ఆ వెక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏపీ వెక్టారు ఓపీ మైనస్ ఓఏ అంటే సి ప్లస్ 4b by 5 మైనస్ ఏ. ఈ వాల్యూ సి ప్లస్ 4b మైనస్ 5a by 5. తర్వాత బీక్యూ త్రీ ఏ ప్లస్ 2c by 5 మైనస్ బి అంటే 3a ప్లస్ 2c మైనస్ 5b by 5. నెక్స్ట్ సిఆర్ వాల్యూ 3b ప్లస్ 7a by 10 మైనస్ సి అంటే 3b ప్లస్ 7a మైనస్ 10c by 10. ఎస్ అనే పాయింట్ ఎలా డివైడ్ చేస్తుంది 1:3 రేషియోలో ఏబీని. ఏబీనా ఎస్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో 1:3. ఇదిగోండమ్మా ఏబి వన్ 1:3 రేషియోలో డివైడ్ చేస్తుంది ఎస్ అనే పాయింట్. అంటే ఎస్ అనే పాయింట్ ఎలా వస్తుంది మనకి బి ప్లస్ 3a by 4.
సిఎస్ వాల్యూ చూడండి అమ్మా, సిఎస్ వాల్యూ బి ప్లస్ 3a/4 మైనస్ సి, అంటే బి ప్లస్ 3a మైనస్ 4c/4. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ మోడ్ ఆఫ్ ఏపీ బీక్యూ సిఆర్ బై మోడ్ సిఎస్. ఇదిగోండి అమ్మ, ఏపీ వాల్యూ ఉంది మనకి, మోడ్ ఆఫ్ 3 + 4b - 5a/5 ప్లస్ 3a + 2c - 5b/5 ప్లస్ 3b + 7a - 10c/10 బై మోడ్ సిఎస్ వాల్యూ b + 3a - 4c/4. ఇదిగోండమ్మా, ఎల్సిఎం తీసుకుంటున్నాం, న్యూమరేటర్లో 10 ఎల్సిఎం. 2c + 8b - 10a + 6a + 4c - 10b + 3b + 7a - 10c దీని మోడ్ వాల్యూ బై b + 3a - 4c/4. ఇదిగోండి ఒకసారి చూడండి, ఏలు ఎన్ని ఉన్నాయి, 10a మైనస్ 6a చూడమ్మా, 10a 6a 7a అంటే 3a. నెక్స్ట్ బీలు చూడండి, 8b 3b 11b - 10b అంటే ప్లస్ b. సీలు చూడండి, 6c - 4c బై 10. ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాస్తే 4 మోడ్ b + 3a - 4c. ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, 2/5. In a triangle ABC, if we capital A equal to 0, 0, B equal to 3, 3√3, C equal to -3, C equal to -3√3, 3, then the vector of magnitude 2√2 units directed along AO, where O is the circumcenter of the triangle ABC. ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నామమ్మా, ఏ 0, 0, బి 3, 3√3, సి -3√3, 3. ఏబి స్లోప్ ఇంటూ ఏసీ స్లోప్. ఒకసారి ఈ వాల్యూ చూడండి అమ్మా, ఏబి స్లోపు 3√3/3, ఏసీ స్లోపు 3/-3√3 అంటే -1 వచ్చింది. అంటే రైట్ యాంగిల్ ఎట్ ఏ. సర్కమ్సెంటర్ ఏమవుతుంది, సర్కమ్సెంటర్ O ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. బీసీ మిడ్ పాయింట్ చూడమ్మా, 3 కామన్ తీస్తే 1 - √3/2, 1 + √3/2.
ఇది ఓ. మనల్ని అడిగింది ఏంటిది? 2√2 మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్టెడ్ అలాంగ్ ఏఓ అన్నారు. ఓకేనా? రిక్వైర్ వెక్టార్ రాస్తున్నానమ్మా. రిక్వైర్ వెక్టార్ ఏమవుతుంది? 2√2 మ్యాగ్నిట్యూడ్ డైరెక్టెడ్ అలాంగ్ ఏఓ. ఏ పాయింట్ తెలిసింది, ఓ పాయింట్ తెలిసింది. √, ఫస్ట్ వెక్టర్ డైరెక్ట్గా రాసేస్తున్నాం, మ్యాగ్నిట్యూడ్ రాయకుండా. 3/2 ఆఫ్ 1 - √3i ప్లస్ 3/2 ఆఫ్ 1 + √3j బై √9/4 1 - √3 హోల్ స్క్వేర్ ప్లస్ 9/4 1 + √3 హోల్ స్క్వేర్. చూడమ్మా, 2√2 3/2 ఆఫ్ 1 - √3i ప్లస్ 1 + √3j బై 3/2 a - b హోల్ స్క్వేర్ ప్లస్ a + b హోల్ స్క్వేర్ 2 × a² ప్లస్ b². 2 × 1 + 3 3√2 3√2 క్యాన్సిల్ అయిపోయింది, √2 క్యాన్సిల్ అయిపోయింది, 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకు మిగిలిన వెక్టర్ ఎలా వచ్చింది? 1 - √3i ప్లస్ 1 + √3j వెక్టార్స్ a bar ఈక్వల్ టు -4i ప్లస్ 3k, b bar ఈక్వల్ టు 14i ప్లస్ 2j -5k are laid off from one point. The vector d bar which being laid off from the same point dividing the angle between the vectors a bar and b bar in equal. చూడమ్మా, ఏ బార్ అనే వెక్టార్ని, బి బార్ అనే వెక్టార్ని, డి బార్ అనే వెక్టార్ ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది యాంగిల్ బిట్వీన్. అంటే చూడమ్మా, ఈక్వల్గా బైసెక్ట్ చేస్తే మనకి డి బార్ అనే వెక్టార్ ఎలా వస్తుంది? ఏ బార్ బై మోడ్ ఏ ప్లస్ బి బార్ బై మోడ్ బి. అంటే వాల్యూ చూడమ్మా, -4i ప్లస్ 3k బై √16 ప్లస్ 9 ప్లస్ 14i ప్లస్ 2j -5k బై √196 ప్లస్ 4 ప్లస్ 25 -4i ప్లస్ 3k బై 5 ప్లస్ 14i ప్లస్ 2j -5k బై 15 -12i ప్లస్ 9k ప్లస్ 14i ప్లస్ 2j -5k బై 15 2i ప్లస్ 2j ప్లస్ 4k బై 15. మ్యాగ్నిట్యూడ్ ఎంత అడిగాడు మనకి? √6 మ్యాగ్నిట్యూడ్ అడిగారు. అంటే రిక్వైర్ వెక్టర్ చూడమ్మా, √6 ఇంటూ 2/15 ఇంటూ i ప్లస్ j ప్లస్ 2k బై 2/15 ఇంటూ √1 ప్లస్ 1 ప్లస్ 4. √6 క్యాన్సిల్ అయిపోయింది, 2/15 క్యాన్సిల్ అయిపోయింది, i ప్లస్ j ప్లస్ 2k మిగిలింది మనకి.